ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్దమవుతున్నారు. ఈ నెల 14 నుంచి పర్యటన ప్రారంభం కానుంది. పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. 4 రోజుల పాటు ఆస్ట్రేలియాలో సీఎం పర్యటిస్తారు. అక్కడి నుంచి జనవరి 19న సింగపూర్ కు వెళ్తారు. 19, 20 తేదీల్లో సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక 55వ సదస్సుకు సీఎం వెళ్తారు. దావోస్ లో ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు ఈ ఆర్థిక సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్దమవుతున్నారు. ఈ నెల 14 నుంచి పర్యటన ప్రారంభం కానుంది. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. 4 రోజుల పాటు ఆస్ట్రేలియాలో సీఎం పర్యటిస్తారు. అక్కడి నుంచి జనవరి 19న సింగపూర్ కు వెళ్తారు. 19, 20 తేదీల్లో సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక 55వ సదస్సుకు సీఎం వెళ్తారు. దావోస్ లో ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు ఈ ఆర్థిక సదస్సు జరగనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రేయానా, గత సంవత్సరంలో కూడా పోయిన సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ గా దావోస్ ప్రతి ఇయర్ లో కూడా బిజినెస్ సమ్మిట్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతూ ఉంటది. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా కూడా పోయిన ఏడాది ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భారీగా తెలంగాణలో పెట్టుబడులు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా గోద్రేజ్ అనే కంపెనీ కూడా చాలా ఆసక్తి చూపెట్టింది. దాదాపు 1000 కోట్లతో కెమికల్ ప్లాంట్ స్థాపించేందుకు కూడా ముందుకు వచ్చింది. 270 కోట్లతో ఖమ్మంలోని పామాయిల్ స్ట్రీట్ గార్డెన్, అలాగే ఈ గోద్రేజ్ సంస్థ కూడా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటందుకు ప్రత్యేకంగా చొరవ కూడా తీసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు పోయిన ఏడాది గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్ తో కూడా సమావేశమై తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్ కంపెనీ కూడా అప్పుడు ఆసక్తి కూడా కనబరించింది. అయితే ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 270 కోట్ల పెట్టుబడితోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పామాయిల్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అదే మలేషియాకు చెందిన అతిపెద్ద పామాయిల్ కంపెనీ సీమా డర్బీతో కూడా గోద్రేజ్ జాయింట్ వెంచర్ కి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2 కంపెనీలు జాయింట్ వెంచర్ గా దేశంలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ వాణిజ్య యూనిట్ ఖమ్మంలో కూడా ఏర్పాటు చేయనుంది. ఇదే కాకుండా ఇటు తెలంగాణలో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ గ్రూప్ హోల్డింగ్స్ తో కూడా దాదాపు 231 కోట్ల 50 లక్షలతో కూడా హెల్త్ కేర్ డివైస్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యూకేకి చెందిన ప్రముఖ వైద్య పరికరాల సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ గ్రూప్ హోల్డింగ్స్ హైదరాబాద్ లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు కూడా ముందుకొచ్చింది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయాలని పలు సర్జికల్ తయారు చేస్తారు. అది ఈ మేరకు గత ఏడాది దావోస్ లో జరిగిన ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంతర్జాతీయ సంస్థలతోని కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా అదానీ గ్రూప్ కూడా పెట్టుబడులు పెట్టేటందుకు ముందుకొచ్చింది. దీంతో పాటు తెలంగాణలో టాటా గ్రూప్ కూడా ముందుకొచ్చింది. టాటా గ్రూప్ కి చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలో హైదరాబాద్ ను ట్రాన్సిట్ హబ్ గా కూడా ఎంచుకుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ విమానాలను కూడా కనెక్టివిటీ పెంచేందుకు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకొని టాటా సంస్థకి దావోస్ లో కలిసినప్పుడు కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా కూడా అప్గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కొత్త ప్రాజెక్టు చేపట్టింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కూడా విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ మేరకు దాదాపు ఈ నెల 14వ తేదీ నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఈ పర్యటన కొనసాగనుంది. 4 రోజుల పాటు ఆస్ట్రేలియాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడి నుంచి జనవరి 19న సింగపూర్ వెళ్తారు. 19, 20 తేదీలో సింగపూర్ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక 55వ సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ కి వెళ్తారు. దావోస్ లో జనవరి నెల 20వ తేదీ నుంచి దాదాపు 5 రోజుల పాటు కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది కూడా జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రేయానా. ఓకే.
ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.